ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దినవాగ్దానం, నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని దేవుడు పలికిన మాట. ఎవరిని గురించి ఈ మాట పలుకుతున్నాడంటే పాపాత్మురాలైన స్త్రీ గురించి పలుకుతున్నాడు. ఆమె ఏం నమ్మిందంటే, ఆమె పాపాలు క్షమింపబడాలంటే ఆమె ఎక్కడనో వెళ్ళి మునిగితేనో లేదా ఏదో పుణ్యకార్యాలు చేస్తేనో తను క్షమాపణ పొందుతానని నమ్మలేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగినట్లయితే తను క్షమింపబడతానని ఆమె అనుకొని ఆమె అనుకున్న రీతిగా ఆ దేవుడు దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లతో పాదాలను కడిచి తల వెంట్రుకలతోటి ఆ పాదాలను తుడిచింది, ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నది. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము మన దేవుని దగ్గర పాపక్షమాపణ నిమిత్తము లేదా దేవుడు మనం ఏ క్రియ చేసినట్లయితే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం నమ్ముతున్నామో, దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యకై మీరు ఏ పని చేయమని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ పనిని మనము దేవుడు ప్రేరేపించిన ప్రకారం చేసినట్లయితే మనకు విడుదల దొరుకుతుంది ఆ సమస్య నుంచి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కావున మనకు ఏ పని చేయమని దేవుడు పలికాడో ఆ పని నిమిత్తము మనము ఏర్పరచుకొని చేసినట్లయితే మనకు మన సమస్య నుంచి విడుదల దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి.